హాయ్ నా వెల్కమ్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అన్న. అది ఒప్పో రెనో 13 Pro 5G. అండ్ ఇది మనకి గేమింగ్ రివ్యూగా అయితే వచ్చిందనమాట. సో ఈ ఫోన్ని మనం అయితే అన్బాక్స్ చేసి దీని గేమింగ్ రివ్యూ అయితే చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. అండ్ మనం అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే దీంట్లో వచ్చేపాటికి కొన్ని డాక్యుమెంటేషన్స్ అండ్ ఫోన్ కేస్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మన దగ్గర ఒప్పో మెయిన్ ఫోన్. సో దీని సీల్ అయితే తీద్దాం. ఓడి ఎంకమ్మ ఏమన్నా ఉందా ఫోను. వావ్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది మొబైల్ అండ్ దాంతోపాటు ఛార్జర్. ఈ ఛార్జర్ వచ్చేపాటికి 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ అనమాట. A to Type C కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా డిస్ప్లే మనకి 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ప్రో XDR డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది HDR10+ ని కూడా సపోర్ట్ చేసిద్ది. అండ్ 120 Hz ప్యానెల్ అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits. అండ్ ప్రొసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 8350 ప్రొసెసర్. అండ్ దాంతోపాటు ఒప్పో డెవలప్ చేసిన X1 చిప్ కూడా ఉంది. అండ్ మన దగ్గర ఉన్న ఫోన్ వచ్చేసరికి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్. మనకి ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ టెక్నాలజీ UFS 3.1. అండ్ కెమెరాస్ అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, ఇది సోనీ వాడి సెన్సర్ అనమాట. అండ్ 50MP టెలిఫోటో కెమెరా, ఇదైతే 3.5x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ అయితే చేసిద్ది. అండ్ దాంతోపాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ మనకి ఫ్రంట్ కూడా 50MP కెమెరా అయితే వచ్చింది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే కనుక 5800 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ అయితే ఉంటుంది. మనకి 40 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. IP68 అండ్ 69 రేటింగ్ అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్న కలర్ అయితే వచ్చేసరికి గ్రాఫైట్ గ్రే. మనకి ఇంకో కలర్ కూడా ఉంది, మిస్ట్ లావెండర్ అనుకుంటా. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మొత్తం మెటల్ ఫ్రేమ్ వచ్చిందన్న. అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం గ్లాస్. అండ్ నా దగ్గర ఉన్న కలర్ అయితే చాలా మంచి క్లాసిక్ గా రిచ్ ఫీల్ లుక్ చాలా బాగుంది. సో చాలా లైట్ వెయిట్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అయితే యూస్ చేశారన్నమాట. 13 Pro మోడల్లో వచ్చేసరికి మైక్రో కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉంటాయన్న. అండ్ మీరు గేమింగ్ ఇలా పట్టుకున్నారనుకో, సో ఇది మనకి మైక్రో కర్వ్డ్ ఉంది కాబట్టి మీకు నీట్ గా ఎటువంటి గుచ్చుకునేది లేకుండా మీరైతే ప్రాపర్ గా ఫోన్ అయితే హోల్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి కింద సిమ్ ట్రే అయితే ఇచ్చారు. అండ్ దాని పక్కన మైక్రోఫోన్ ఉంది. Type C పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కి. అండ్ దాని పక్కన స్పీకర్స్. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కి అయితే వస్తే కనుక మనకైతే ఒక పవర్ బటన్ టు వాల్యూమ్ రాకర్స్. పైన వచ్చినట్టయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. అండ్ దాంతో పాటు IR బ్లాస్టర్, ఇంకో స్పీకర్స్. సో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 6.83 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో ఉన్న AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అన్న. 120 Hz ప్యానల్ మీకు. సో చాలా స్మూత్ గా ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే కనుక మీకు ఇది పీక్ బ్రైట్నెస్ 1200 nits దాకా వెళ్తుంది అనమాట. అండ్ నేను గేమ్ ఆడతా కదా, అప్పుడు ఎంత బ్రైట్ గా అనిపిస్తుందో చూద్దాం. నా బాడీ టు స్క్రీన్ రేషియో 94% అంట. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో MediaTek Dimensity 8350 ప్రొసెసర్ ఉంది. పోల్ డెవలప్ చేసుకున్న X1 చిప్ కూడా ఉంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ లో కూడా మనకైతే బూస్ట్ అయితే ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ మోడ్ కూడా ఉంది, అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ అని చెప్పి. దానివల్ల మీరు 120 FPS లో గేమ్స్ కూడా ఆడొచ్చు. చలో అన్న, ఇప్పుడు మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అయితే చూసాం కదా. ఇప్పుడైతే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉందో మీకు చూపిస్తాను. నేనైతే ఫ్రీ ఫైర్ ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను. అండ్ దీంట్లో అయితే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుందన్న, AI హైపర్ బూస్ట్ అని చెప్పి. ఇప్పుడు మనకి జస్ట్ 30 ఫ్రేమ్స్ వస్తున్నాయి కదా, 30 అని అనుకోకండి. నేను ఒక్కసారి వెళ్ళి సెట్టింగ్స్ మార్చి చూపిస్తా. అండ్ మనం ఎక్కడికి వెళ్తే మ్యాక్స్, అన్ని మ్యాక్స్ సెట్టింగ్లో పెట్టి చూపిస్తా. ఈ ఫోన్ అన్ని మ్యాక్స్లో సపోర్ట్ చేసిద్ది. ఓకే, మ్యాక్స్ సెట్టింగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ ఆన్, హై రెజల్యూషన్ కూడా హైలో పెడుతున్నాను. ఓకే, అండ్ షాడోస్ కూడా ఆన్లో ఉంచుతా. అండ్ నేను ఇప్పుడు నా ప్రిఫరెన్స్ బ్రైట్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఎన్హాన్స్డ్ పెడతాను. ఎన్హాన్స్డ్ పెడితే కొద్దిగా 40 ఆ రేంజ్కి వెళ్ళింది. అదే హై పెడతాను. హైలో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ 90 FPS. సో మీరైతే 90 FPSలో అయితే గేమ్ అయితే ఆడచ్చు అనమాట ఈ ఫోన్లో. అండ్ ఇప్పుడు నార్మల్గా నేను మీకు ఒక గేమ్ కూడా ఆడి చూపిస్తాను. అండ్ ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీని AnTuTu స్కోర్ నియర్లీ 1.4 మిలియన్ అయితే వస్తుందన్న. దీంట్లో AI ఫీచర్స్ వల్ల మీరు చూడొచ్చు కాన్స్టెంట్గా 90 FPS అయితే వస్తుంది. అండ్ నేను ఇప్పుడు గేమ్లో కూడా వెళ్తాను, వెళ్ళి నేను మీకు చూపిస్తాను. గేమ్ లేదు రో, 90 FPS. అండ్ నేనైతే దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. లో పవర్ మోడ్, బ్యాలెన్స్డ్ మోడ్ అండ్ ప్రో గేమర్ మోడ్. మీరు ఇంకా కిందకి వెళ్తే ఇంకా చాలా కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ సాఫ్ట్వేర్లో. మీరు కాల్ బ్లాక్ చేసుకోవచ్చు, ఛాంపియన్ మోడ్లో పెట్టుకోవచ్చు. నెట్వర్క్ ఆప్టిమైజేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒప్పో వాళ్ళ X1 చిప్ అయితే ఉంటుంది. దానివల్ల మీకు సిగ్నల్ కూడా ప్రాపర్గా వచ్చిద్ది అనమాట. ఇన్ని హై సెట్టింగ్స్లో ఆడుతున్నా కదా, నాకైతే టెంపరేచర్ ఏమని అంత అనిపించట్లేదు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు కాన్స్టెంట్గా ఇది వస్తుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా వస్తుంది అనుకుంటా. దీంట్లో వేపర్
కూలింగ్ చాంబర్ ఉంది మామ, ఎక్కువ కూలింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బ్రో, షాడోస్ ఎంత బాగా ఫామ్ అవుతున్నాయో. దీని ఇంకా మొత్తం పోస్టర్ ఉన్నది, పోస్టర్ షాడోస్ అండ్ దాంతోపాటు నా షాడో అవి కూడా చాలా స్మూత్గా రెండర్ అవుతున్నాయి. అవన్నీ రెండర్ అవుతున్న టైంలో కూడా మనకి కాన్స్టెంట్గా 90 FPS అయితే వస్తుంది. దీని ప్రొసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ కాబట్టి మీకు గేమింగ్కి అంత ఇబ్బంది అయితే ఉండదు ఇఫ్ యు ఆర్ క్యాజువల్ గేమర్. ఇది ఎవడో వస్తున్నాడు చూడండి అట్లా. ఎంతైంది? అరే 69 ఉండాలంటే ఇంకా అన్నా. అండ్ నాకైతే అంత హీట్ అయితే ఏమనిపించలేదు బ్రో. నేను ఇప్పటిదాకా ఫోన్ అల్ట్రాలో పెట్టి ఆడుతున్నా కదా మొత్తం అంతా కూడా, ఫ్రీ ఫైర్ని, అది కూడా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని. నాకైతే బాగానే ఉంది గేమింగ్కి. అండ్ ఇప్పుడు ఒక గేమ్ అంతా కంప్లీట్ అవుతుంది, బట్ స్టిల్ 68%. ఇప్పుడు దాకా నాకు ఒక్క ల్యాగ్ కావలేదు, ఒక్క స్టటర్ రాలేదు, అండ్ ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మామ మొత్తం నాకైతే. అమ్మ వీళ్ళు క్లోజ్ రేంజ్కి వచ్చి ఎంత నాటకాలు ఆడుతున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారు. ఈ కింద ఉన్నాడు అదిగో, ఎరా ఏనవ్వడదు అనుకుంటున్నారా. అండ్ దీంట్లో అయితే హ్యాలో ఆడియో అని సపరేట్ ఆడియో ఉందన్న, దానివల్ల మీకైతే ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ ఎన్హాన్స్ అయితే అయ్యి వినిపిస్తాయి మీకు. ఎవడో కాలుస్తున్నాడు కింద నుంచి, ఎవడాడు? కెళ్ళి పాప ఇందా నుంచి వస్తున్నా. కెళ్ళి బంగారు తల్లి రామ్మ, ఎల్లో 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 ప్యాంట్తో కొడుతుంది దీన్ని. బోయా పోవాలంటే ఇప్పుడు అన్నా బోయా యూ గాయ్స్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మనమైతే సక్సెస్ఫుల్గా ఒక గేమ్ అయితే కంప్లీట్ చేసాం. 67%కి అయితే వచ్చింది, 3% అయితే డ్రాప్ అయిందనమాట బ్యాటరీ. అండ్ కాన్స్టెంట్గా 90 FPS అండ్ నాకు ఎటువంటి హీట్ అయితే అనిపించట్లేదు. ఇప్పుడు కూడా నేను ఫోన్ని పట్టుకుంటున్నాను, ఐ కెన్ ఫీల్ నో హీట్. అండ్ చలో అన్న, ఇక్కడ మనది ఏజ్ అయితే అడుగుతుంది. ఎంటర్ ఏజ్ 69 మెయిల్. మేము చూద్దాం మామ. మేమైతే ఇప్పుడైతే బెస్ట్ క్వాలిటీ అయితే చేస్తున్నాను. బెస్ట్ క్వాలిటీలో పెట్టి ఆడితే 60 FPS అయితే వస్తుంది. ఇప్పుడు నేను జైరోస్కోప్ సెన్సార్ ఎంత బాగా రెస్పాన్సివ్గా ఉందో మీకు చూపిస్తానే. నాకైతే ఆడటం రాదు, బట్ ఇది సపోర్ట్ అయితే చేసిద్ది జైరోస్కోప్ని. సో ఐఎమ్ షోయింగ్ యూ హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ మొత్తం. వాకింగ్ లెజెండ్స్ మళ్ళీ. ఓటి అమ్మ ఈసారి నాకు కారు మార్చారు. ఓ లేదు రెడ్డే. ఓ బ్రో కొద్దిగా టిల్ట్ చేయాలి మామ, ఏమనుకోకండి మీకు స్క్రీన్ అది ఇదిగా అనిపిస్తే. నేను దాటెత్తాను రా. అండ్ జైరోస్కోప్ కూడా చాలా స్మూత్ రెస్పాన్స్ అయితే ఉంది మామ. ఇంకో మనం ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాం దీంతో. సో ఈ విధంగా జైరోస్కోప్ కూడా నేనే. సో ఇప్పుడు కూడా నాకు ఎటువంటి టెంపరేచర్స్ అయితే ఇంక్రీజ్ అయితే కాలేదు. ఒకసారి ఈసారి కూడా రెడ్ వచ్చినాక, కానీ జైరోస్కోప్తో కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఇఫ్ గేమ్స్ ఏమన్నా జైరోస్కోప్ చేసి ఇలా ఆడే ఉంటే కనుక మీకు సెన్సార్స్ రెస్పాన్స్ టైం కూడా చాలా బాగుంది. ఓకే, అండ్ ఓవరాల్గా మంచి బ్యాలెన్స్డ్ ఫోన్ అన్న. మొత్తం ఫర్ గేమింగ్ అండ్ ఫర్ కెమెరా రెండు మంచి బ్యాలెన్స్డ్ ఫోన్. ఇది మా గేమింగ్ రివ్యూ. అండ్ ఈ ఫోన్లో చాలా ఏఐ ఫీచర్స్ ఉన్నాయన్న. మీరు ఇటు సైడ్ నుంచి వస్తే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ సమరీ, ఏఐ స్పీక్, అండ్ దాంతోపాటు స్క్రీన్ ట్రాన్స్లేట్. మీరు వేరే భాషలో ఉందనుకో ఇంగ్లీష్ టు హిందీ మార్చుకోవచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు మార్చుకోవచ్చు. సో మీరు మొత్తం పేజ్ అంతా కూడా తెలుగులో చదువు. అండ్ దాంతోపాటు సర్కిల్ టు సెర్చ్ ఫీచర్స్, ఇంకా ఏఐ రైట్. దీంట్లో మనకి క్లీన్ ఫేస్ అని చెప్పి ఒక కెమెరా ఫీచర్ అయితే ఉంది. ఎలా అంటే మీరు ఒక గ్రూప్ సెల్ఫీ దిగారనుకో దాంట్లో ఎవడోడు చెడగొడతానే ఉంటాడు. సో మీరు 3 ఫోటోలు కలుపుకొని ఎవడైతే బాగా కనిపించలేదో, కళ్ళు మూసుకొని ఉన్నారో వాళ్ళని ఇంప్రూవ్ చేసి కళ్ళు ఓపెన్ చేసి అలా చేయొచ్చు. రిఫ్లెక్షన్ ఎరేజర్ అయితే కూడా ఉందన్నమాట. అండ్ రిఫ్లెక్షన్ ఎరేజర్ అంటే ఏంటంటే మనం అప్పుడప్పుడు కార్లోంచి ఫోటోలు తీస్తాం, లేదంటే కిటికీలోంచి ఫోటో తీస్తాం కదా, అప్పుడు గ్లాస్ మీద ఒక రిఫ్లెక్షన్ లా పడుతుంది కదా. సో ఇది ఆ రిఫ్లెక్షన్స్ కూడా ఎరేజ్ చేయటం. అండ్ మీకు ఇంకా దీంట్లో ఏఐ స్టూడియో కూడా ఉంది. సో మీరు ఏఐ పోర్ట్రేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు, అండ్ ఏఐ యూస్ చేసి ఫొటోస్ని కూడా బాగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కలర్ వైస్ 15 మీద అయితే వస్తుంది. కలర్ వైస్ 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. సో మీకు 3 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి, అండ్ ఆ తర్వాత 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ దాంతోపాటు మన కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 5G ఫోన్ అనమాట, కానీ డ్యూయల్ 4G సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఈ సిమ్ ఫీచర్ కూడా ఉంది. ఇది బ్లూటూత్ 5.4 డ్యూయల్ 4G LTE, అండ్ దీంట్లో NFC కూడా అయితే ఉందన్నమాట. సెన్సార్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఐ ప్లేడ్ ఆస్ఫాల్ట్ 8, దాంట్లో జైరోస్కోప్ చాలా మంచిగా రెస్పాన్సివ్గా
అనిపించింది. వేరే గేమ్ అయితే ప్రస్తుతానికి ట్రై చేయలేదు. అండ్ ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఇది 5800 mAh బ్యాటరీ. దీంట్లో 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ ఉంది కాబట్టి మాక్సిమం 0 to 100 వితిన్ 30 to 45 minutes అయితే అయిపోద్ది. అండ్ కంక్లూజన్ విషయానికి వస్తే కనుక నాకైతే ఫోన్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా అనిపించింది. బోత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కెమెరాస్ రెండు కూడా సాటిస్ఫై అయితే చేసినాయి అనమాట. సో అన్ని 50 MP కెమెరాస్ రావటం అండ్ 4K 60లో రికార్డ్ చేయగలగటం అండ్ దాంతోపాటు గేమ్లో ఎటువంటి ల్యాగ్స్ అయితే అనిపించలా. అండ్ టెంపరేచర్స్ కూడా నాకు చాలా మోడరేట్గా అనిపించింది. అండ్ స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. వైల్ గేమింగ్ చాలా వైబ్రెంట్గా కనిపించింది నాకైతే కలర్స్. అండ్ నాకు బ్యాటరీ పర్సంటేజ్ కూడా అంత ఎక్కువ ఏం తగ్గలేదు వైల్ గేమింగ్. జస్ట్ ఒక గేమ్ ఆడాను, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అల్ట్రా సెట్టింగ్స్ బ్రైట్ కూడా పెట్టి ఆడాను మ్యాక్స్ FPSలో. అయినా నాకు ఒక 4 to 5% అయితే పడింది అనమాట బ్యాటరీ. సో ఓవరాల్ మీరు మల్టీమీడియా చూడటానికి అన్ని కేటగిరీస్లో మొత్తం 4 గంటలని సాటిస్ఫై చేసింది. డిస్ప్లే ఐఎమ్ సాటిస్ఫైడ్. ప్రొసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్, మీరేం చూసుకోనక్కర్లేదు, చాలా మంచి ప్రొసెసర్. అండ్ ప్రొసెసర్ కూడా సాటిస్ఫై చేసింది. బ్యాటరీ కూడా మీకు 5800 mAh బ్యాటరీ అండ్ దాంతోపాటు సూపర్ వూక్ ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి చాలా. సో నాకైతే ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్లో చెప్పండి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ వల్లే ఇలా టెక్ రివ్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. గేమింగ్ ఫోన్స్ రివ్యూగా అయితే వస్తున్నాయి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ. ఇంకా మంచి మంచి ఫోన్స్ గేమింగ్ ఫోన్స్ రివ్యూకి రావాలని అయితే కోరుకుంటున్నా. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ సెండింగ్ ద మొబైల్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్.